కొన్నిసార్లు వీ హ్యావ్ టు జస్ట్ ఇగ్నోర్. కొన్నిసార్లు మనం వదిలేయాలి. అన్నీ తీసుకొని నన్ను అంత మాట అంటారా అని నెమరు వేసుకుంటూ ఉంటే మనకే లోపల ఆయాసము, బాధ, హెవీనెస్, భారభరితంగా అయిపోతుంది ఆత్మ. ఉక్రోషము, కోపము, ద్వేషం వచ్చేస్తుంటుంది. ఏ రీతిగా అయినా నేను పోరాడాలనే ఉద్దేశం వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, జస్ట్ లెట్ గో, జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఈరోజు భర్తలు మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారా, లేకపోతే భార్యలు మిమ్మల్ని పీడిస్తూ ఉన్నారా, జస్ట్ యాక్ట్ లైక్ యూర్ డెఫ్. సింపుల్ చిట్కా అండి. ఎవరైనా తిడతామంటే అస్సలు పట్టించుకున్నట్టు ఆహా అని వినండి, కానీ ఏది కూడా హృదయంలోకి తీసుకోకండి. చూడండి, పరిపక్వత లేని వారు క్షమాపణ కోరలేరు. ఇట్ టేక్స్ రియల్ మెచ్యూరిటీ టు సే ఐఎమ్ సారీ. నిజంగా ధైర్యవంతులే చెప్పగలుగుతారు. చాలా లోకం అంటది, నువ్వు చాలా బలహీనుడివి, వై ఆర్ యూ సేయింగ్ సారీ, ఎందుకు సారీ చెప్తున్నావు అని లోకం అంటది. కానీ నిజంగా బలవంతులు ఎవరు తెలుసా అని, మొదటిగా పోయి నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నేను తప్పు చేస్తాను, నేను తప్పుగా ప్రవర్తించాను అని చెప్పిన వారే బలవంతులు. డోంట్ లిసన్ టు ద వరల్డ్. లోకానుసారమైన పద్ధతులు, ప్రవర్తనలు మనకు వద్దండి.